వెంకటేశ్వర గుట్ట ఉన్న కుంటలో పడి వ్యక్తి మృతి. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో వెంకటేశ్వర గుట్ట పక్కన ఉన్న నీటి కుంటలో మృతదేహం గురువారం లభ్యమైంది. ఆర్మూర్ ఎస్ఐ తిరునగిరి గోవింద్ వివరాల ప్రకారం తీర్మాన్పల్లి ముత్తన్న వయసు 55 అని గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది కావున పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం వద్దనే నిర్వహించారు. కుటుంబీకుల వివరాల ప్రకారం కొన్ని సంవత్సరాల నుండి మతి స్థిమితం లేదు. గత 4 రోజుల నుండి కనబడటలేదని, తీరా చూస్తే కుంటలో పడి చనిపోయాడని కుటుంబీకులు రోధిస్తున్నారు. తాడుతో రాయిని నడుముకు కట్టుకుని సుమారు 4 రోజుల క్రితమే దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. ఈరోజు ఆలూరు గ్రామంలో వెంకటేశ్వర గుట్ట దిగువ భాగాన మొరంకొరం తవ్విన గుంటలో ఒక శవం పడి ఉన్నదన్న సమాచారం మేరకు గ్రామానికి రాగా ఆ యొక్క శవాన్ని బట్టి వాళ్ళ గ్రామస్తులైన మంత్రుల ముత్తెన్న అతను వయసు 60 సంవత్సరాలు 4 రోజుల క్రితం సోమవారం ఉదయం 8 గంటలకు బయలుదేరినాడని, ఇంకా తిరిగి రాలేదు, అంతటి వెతికినా దొరకలేదని చెప్పినారు. మరియు ఈరోజు గ్రామ కారోబరైన అటువంటి అతను ఊరి చివరన వెళ్ళినప్పుడు ఆ శవం కనబడగా వాళ్ళ ముత్తన్న గారి కుటుంబ సభ్యులకు గంగుబాయికి తెలుపగా వాళ్ళు వచ్చి ఆ శవాన్ని గుర్తుపట్టి తన భర్త శవమని తెలిసింది. అయితే అతనికి సరిగా కొన్ని సంవత్సరాల నుంచి మతిస్థితం సరిగా లేక మరియు మద్యానికి కూడా అలవాటు ఉండి ఆ నిషాలోనే అతను ఊరి చివరన గల అది కుంటలో నడుము తాడు కట్టుకొని నీళ్ళ దూకి చనిపోయినట్టు మనకు కనబడుతున్నది. అయితే 4 రోజుల శవం కుళ్ళిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం తరలించడానికి వీల్లేక డాక్టర్ గారికే స్పాట్ పిఎం చేయడానికి మనము లేఖ ద్వారా పంపినము. స్పాట్ పిఎం కూడా చేయించబడుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పేసి వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం.